బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు పులి పాటసారి. ఒకానొక ఊరిలో కొండజాతి ప్రజలు ఉండేవారు. వారందరూ ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉండేవారు. మిగిలిన ప్రాంతం నుండి దూరంగా కొండల మధ్యలో ఇల్లు కట్టుకొని నివాసం ఉండేవారు. ప్రతి కుటుంబంలో మగవారు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తేనెను దింపి అడవిలో దొరికే అవసరమైన వస్తువులను వారి ఊరికి తీసుకుని వచ్చేవారు. ఆడవారు వారు తెచ్చిన వస్తువులతో వెదురు బొట్టలు అల్లి కట్టెల మోపులు తయారు చేసి ఇంకా ఇలా వీలున్నంత వారికి సహాయం చేసేవారు. అలా ఆ ఊరి ఆడవారు తయారు చేసిన వస్తువులను తీసుకొని మగవారు వారానికి ఒకరోజు దగ్గరున్న సంతకి వెళ్ళి వారి సరుకులు అమ్మి ఇంటికి డబ్బులు తెచ్చేవారు. ఇలా ఊరంతా ఐకమత్యంతో సుఖ సంతోషాలతో తొలతూగుతూ ఉండేది. అయితే వారి ఊరినంతటినీ బాధించే విషయం ఒకటే. అదే ఆ అడవిలో సంచరించే పులులు. అడవికి దగ్గరగా ఊరు ఉండటం వల్ల పులులు రాత్రి అయ్యేసరికి ఆ ఊరి మీదకు వచ్చి అక్కడ వాటికి కనిపించిన వారిని గాయపరిచి చంపి వెళ్ళిపోయేవి. ఎప్పుడు ఎవరు పులివాత పడతారో తెలియక భయంతో విలవిలలాడుతూ ఉండేవారు ఆ ఊరి జనం. ఇక పులుల ఆగడాలు ఎక్కువయ్యేసరికి భరించలేక ఏదో ఒకటి చెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఒకరోజు పొద్దున్నే అందరూ కూడి తగిన ఉపాయం గురించి ఆలోచించసాగారు. ఈ పులులకు దూరంగా ఊరు విడిచి వెళ్ళిపోతే నయం అని కొందరంటే, అడవి తల్లిని నమ్ముకున్న వాళ్ళం ఎక్కడికి వెళ్తాం, అక్కడ ఏం చేస్తాం అని కొందరన్నారు. ఇలా కొన్ని గంటలు తర్జన భర్జనలు పడ్డాక ఆ ఊరు నుండి కదలకుండా పులుల నుండి విముక్తి పొందాలని వారు నిర్ణయించుకున్నారు. కానీ ఎలా అనేదే సమస్య. బాగా ఆలోచించగా ఒకరికి ఒక ఉపాయం తట్టింది. అడవి నుండి మన ఊరికి వచ్చే దారిలో పెద్ద పెద్ద గోతులు తవ్వుదాం, చీకట్లో తెలియక పులులు అందులో పడతాయి అని అతడు చెప్పగానే అందరూ అరే సరైన ఉపాయమని ఆనందించారు. నిర్ణయించుకున్నదే తడువు. ఆ ఊరిలో ఆడ మగ పిల్ల పాప అందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ చాలా గోతులు తవ్వారు. అప్పటి నుండి ఆ ఊరికి పులుల బెడద కొంత తగ్గింది. ఒకరోజు పొరుగురు నుండి తన మావయ్యను కలుసుకోవడానికి రాము అనే యువకుడు ఆ ఊరికి బయలుదేరాడు. ఇక ఆ ఊరు చేరుతుండగా రాముకి రక్షించండి, కాపాడండి అని అరుపులు వినిపించాయి. అసలే మంచి స్వభావం కలిగిన వాడవడం చేత రాము ఆ అరుపులు విని చాలా ఆదుర్దా పడ్డాడు. ఎవరు ఏ ప్రమాదంలో చిక్కుకున్నారో అని కంగారుగా అరుపులు వినిపించే వైపు పరుగును వెళ్ళాడు. కొంతసేపటికి ఒక లోతైన గోతులో పడి ఉన్న పులి అతనికి కనిపించింది. రాముని చూడగానే, బాబు సమయానికి దేవుడులా వచ్చావు, దయచేసి నన్ను రక్షించు అని దీనంగా అడిగింది ఆ పులి. పులి అవస్థకు జాలిపడిన రాము, అసలు ఇందులోకి ఎలా పడ్డావు అని ప్రశ్నించాడు. ఏమో తెలియదు, నడుస్తూ ఉంటే పొరపాటున జారిపడ్డాను. నా పిల్లలు ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారు, నేను రాలేదని కంగారు పడుతూ ఉంటారు అని వెక్కి వెక్కి ఏడ్చింది. పులి మాటలకి అమితంగా జాలిపడి రాము దానిని ఓదార్చి, పులి ఏడవకు, నిన్ను వెంటనే బయటకు తీస్తాను అని మాట ఇచ్చి అటు ఇటు చూశాడు. కొంత దూరంలో రాముకి ఒక విరిగిన చెట్టు కొమ్మ కనిపించింది. ఆ కొమ్మని ఈడ్చుకుంటూ అక్కడికి తెచ్చి ఆ గోతులోకి దింపాడు. పులి ఈ కొమ్మ సహాయంతో మెల్లగా బయటికి రా అని ఉపాయం చెప్పాడు. అతను చేసిన సహాయానికి జీవితాంతం కృతజ్ఞతతో ఉంటానని చెప్తూ మెల్లగా బయటికి వచ్చింది పులి. తీరా బయటకు వచ్చిన తర్వాత రాముకి పులి పక్కనే నించోటానికి భయం వేసింది. తాను క్రూర జంతువు పక్కన ఉన్నానని గుర్తుకు వచ్చి గజగజ వణికిపోయాడు. వెంటనే, నీవు క్షేమంగా బయటకు వచ్చావు కదా, ఇక నేను వెళ్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోబోయాడు. వెళ్ళిపోతున్న రామును ఆపి, ఓయి ఏమిటంత కంగారు, అప్పుడే ఎందుకు వెళ్తున్నావు, ఇంకా నీతో చాలా పనుంది అని నవ్వింది. పులి మాటలు విని ఇంకా భయపడుతూ, ఇక నాతో ఏం పని అని అడిగాడు. గట్టిగా నవ్వుతూ,
నిన్ను తినాలి కదా మరి అని సమాధానం ఇచ్చింది పులి. పులికి దూరంగా జరుగుతూ, నీకు సహాయం చేస్తే జీవితాంతం కృతజ్ఞతతో ఉంటానని చెప్పావు కదా, ఇప్పుడు తింటానంటున్నావేంటి అని అడిగాడు రాము. నిజమే, కృతజ్ఞతతో ఉంటానన్నాను, కానీ నేను పులిని. మీ మనుషులు నా ఆహారం. అదీ కాకుండా నేను పడిపోయింది కూడా మీరు తవ్విన గోతులోనే. అందుకే మనుషులంటే నాకు అసహ్యం అని బిగ్గరగా అరిచింది. పులి నుండి తప్పించుకునే మార్గం లేదని తెలిసినా చివరి ప్రయత్నంగా నన్ను తినటం చాలా అన్యాయం, కానీ కోరిక ప్రకారమే నన్ను తినాలనుకుంటే అలా తినే ముందు ఒక ఇద్దరిని వాళ్ళ ఉద్దేశం అడుగుదాం. మనలో ఎవరి మాట సమంజసం అని అంటారో అలాగే నడుచుకుందాం అని అన్నాడు. తనను కాపాడినందుకు కొంతైనా కృతజ్ఞత చూపించాలని అనుకుని రాము మాటలు వినటానికి నిర్ణయించుకుంది పులి. వారిద్దరూ అలా నడుచుకుంటూ ఎవరినైనా అడగాలని ముందుకు సాగారు. మొదటిగా ఒక ఎద్దు కనిపించింది. రాము ఆ ఎద్దుని ఆపి జరిగినదంతా వివరించి న్యాయం చెప్పమన్నాడు. ఆ ఎద్దు బాగా ఆలోచించి, నిన్ను పులి తినటమే న్యాయం. ఎందుకంటే మీ మనుషులు చాలా దుష్టులు. మమ్మల్ని కూడా చాలా చాకిరీ చేయించి ముసలితనం వచ్చేసరికి వదిలేస్తారు, లేకపోతే చంపి తినేస్తారు. నువ్వు కూడా ఆ జాతికి చెందినవాడివే కాబట్టి నిన్ను పులి చంపడమే ధర్మం, న్యాయం అంది ఎద్దు. ఎద్దు మాటలకి రాము హతాశుడయ్యాడు. పులి మాత్రం ఆనందించింది. ఇంకా మిగిలింది ఇంకొకరు. వారు అలా నడుచుకుంటూ వెళ్తుండగా మార్గంలో ఒక పెద్ద చెట్టు కనిపించింది. ఆ చెట్టు దగ్గరకు రాము పరుగున వెళ్ళి తన గోడు వివరించి న్యాయం అడిగాడు. ఆ చెట్టు కూడా ఆలోచించి, పులి నిన్ను చంపటమే న్యాయం. మీ మనుషులు మమ్మల్ని పెట్టే కష్టాలు అంతా ఇంతా కాదు. మా నీడలోనే సేద తీరుతారు, మా పళ్ళనే తింటారు, కానీ వారికి ఇష్టం వచ్చినప్పుడు మమ్మల్ని నరికి చలిమంట వేసుకుంటారు. అందుకే మీలాంటి మనుషులని ఏం చేసినా పాపం లేదు అని తేల్చి చెప్పింది. ఆ మాటలు విని పులి తన మీదకు వస్తుండగా రాము వణికిపోతూ, పులి, నా తృప్తి కోసం ఇంకొకరిని అడుగుదాం, దయచేసి ఒప్పుకో అన్నాడు. ఇంకొకరు తను తినకూడదని చెప్పినా ఇద్దరు తన వైపే తీర్పు చెప్పారు కాబట్టి రాముని ఎలాగో తినవచ్చని మనసులో అనుకున్న పులి అతని కోరిక మన్నించింది. వారు ఇంకా కొంత దూరం ప్రయాణించిన తర్వాత వారికి ఒక చిన్న కుందేలు కనిపించింది. రాము దాని దగ్గరికి వెళ్ళి న్యాయం చెప్పమన్నాడు. అందుకు ఆ కుందేలు, అయ్యా, నేను ఏం జరిగిందో స్వయంగా చూడనిదే తీర్పు ఎలా చెప్పగలను? కాబట్టి మీ గొడవ మొదలైన చోటికి సమస్య తీసుకుని వెళ్ళండి అని అడిగింది. రాముని తినాలనే ఆత్రలో పులి ముందు వెనక ఆలోచించకుండా ఆ గొయ్యిలోకి దూకింది. ఇలా నేను ఇందులో పడ్డాను అని కుందేలుకి చెప్పింది. కుందేలు పులిని రాముని మార్చి మార్చి చూసి, ఈ చెట్టు కొమ్మ అప్పుడు గోతులోనే ఉందా అని అడిగింది. ఇద్దరూ లేదన్నట్లుగా తల అడ్డంగా ఊపారు. అయితే ఈ కొమ్మని ఇక్కడి నుంచి తీసి దూరంగా పడే అని రాముకు చెప్పింది కుందేలు. రాము కుందేలు చెప్పినట్లుగా కొమ్మని దూరంగా విసిరేశాడు. అప్పుడు గోతులో ఉన్న పులిని చూసి, ఇప్పుడు నా తీర్పు చెప్తాను విను. నువ్వు ఈ బాటసారిని తినడం అన్యాయం. నీకు సహాయం చేసిన వాడికి కృతజ్ఞత చూపకుండా అతనినే భక్షించడం దారుణం. అందుకే ఈ గొయ్యే నీకు తగిన చోటు అని కుందేలు చెప్పింది. కుందేలు తీర్పు విన్న పులి కోపంతో ఊగిపోతూ బయటకు రావడానికి ప్రయత్నించింది. కానీ ఎగరడానికి దాని శక్తి చాలదు. రావటానికి చెట్టు కొమ్మ లేదు. అలా ఎగిరి ఎగిరి అలసిపోయి గోతులో నీరసంగా కూర్చుండిపోయింది. కుందేలు చేసిన సహాయానికి రాము ఎన్నోసార్లు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. పులిబారు నుండి రక్షించినందుకు కుందేలును ఎన్నటికీ మరువనని మాట ఇచ్చాడు. అందుకు కుందేలు సమాధానంగా నవ్వి, ఓయి బాటసారి, ఇతరులకు సహాయం చేయటం మంచిదే, కాదనను. కానీ అది ఎవరికి చేస్తున్నావో ఒకసారి ఆలోచించాలి.
దుష్టుడికి సహాయం చేస్తే ఇలాగే ప్రాణాపాయంలో పడతావు. అందుకే ఇకపై నుండి జాగ్రత్తగా ఉండు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. కుందేలు మాటల్లోని సత్యాన్ని గ్రహించిన రాము తన తప్పు తాను తెలుసుకుని బ్రతుకు జీవుడా అని ఊరు వైపు పరుగున వెళ్ళిపోయాడు. ఇక గోతులో పడ్డ పులి సహాయం చేసిన వాడికి హాని తలపెట్టాలని చూసినందుకు తనకి తగిన శిక్ష పడిందని చింతిస్తూ మరలా తనను రక్షించేవారు ఎవరైనా అసలు ఉంటారా అని బాధపడుతూ ఆ గోతులోనే దిగులుగా కూర్చుంది. రాము లాంటి మంచి మనుషులు పులికి మళ్ళీ కనిపిస్తారా? బహుశా కనబడరేమో. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.